ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, విలువైన సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సంతలో సరుకుల మాదిరిగా కూటమి సర్కార్ తెగనమ్మడంపై ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గిరిజన గూడెల నుంచి నియోజకవర్గాల కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాల్ని తీవ్రంగా నిరసిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా పాల్గొన్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నేతల వెంట స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత 2 నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాలని ఇవాళ జిల్లా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నారు. అనంతరం 17న కోటి సంతకాలను గవర్నర్కు అందించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై రాయలసీమలో ఆగ్రహ విషయాలు పెళ్లిబిక్కాయి. సీమలో సుమారు 32 లక్షల మేర సంతకాలను సేకరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, న్యాయవాదులు ఇలా అన్ని వర్గాలు సంతకాల సేకరణలో పాలుపంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 8,000 సంతకాలు చేయించారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఇందులో భాగస్వాములయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దీన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విరవకుండా సంతకాల కార్యక్రమంలో ప్రజలు భారీగా భాగస్వామ్యులు కావడం బాబు సర్కారు పట్ల వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను చాటి చెబుతోంది. ఉత్తరాంధ్రలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కేజీహెచ్ మినహా పేదలకు ఇతర వైద్య సంస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ అరిలోవా, విమ్స్, శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలోని అరిలోవ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పే ప్రైవేట్ సంస్థలకు భూమి అందుబాటులో ఉంచుతూ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారు. అనంతరం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పార్వతీపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రలో వైద్య విప్లవం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున జనాగ్రహం పెల్లుబెక్కుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు మెడికల్ విద్యతో పాటుగా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో 18.3 లక్షల మేర సంతకాల సేకరణను పూర్తి చేశారు. అల్లూరి, పార్వతీపురం లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ ఊహకు మించి స్పందన వచ్చింది. ఇక నెల్లూరు నుంచి గోదావరి వరకు కోస్తా జిల్లాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదం తొక్కాయి. సుమారు 1/2 కోటి సంతకాల మేరకు కోస్తా జిల్లాల్లోనే సేకరించారు. మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడంతో విద్యార్థులకు ఉచితంగా రావాల్సిన వైద్య సీట్లతో పాటు పేదలకు చేరువలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు దూరం కానున్నాయని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.